పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చాడు. జనసేన పార్టీ స్థాపనతో రాజకీయాల్లోకి వస్తున్నట్టు క్లారిటీ ఇచ్చాడు. ఆ తర్వాత ఫుల్ టైం పాలిటిక్స్లోకి వస్తున్నట్టు క్లారిటీ ఇచ్చేశాడు. ఇప్పుడు తాజాగా తన లక్ష్యం ఆపరేషన్ 2 స్టేట్స్ అంటూ క్లారిటీ ఇచ్చేశాడు. ఇకపై ఏపీ కేంద్రంగా కాదు, తెలుగు రాష్ట్రాల కేంద్రంగా రాజకీయం చేయడానికి గబ్బర్ సింగ్ రెడీ అవుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగే క్రమంలో కొత్త పావులు పదును పెడుతున్నాడు. ఆ క్రమంలో పవన్ ఇకపై చేయబోయే రాజకీయం ఎలా ఉండబోతోంది? కాటమరాయుడి కదలికలు ఏం చెప్తున్నాయి? టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ. ఏపీ పొలిటికల్ స్క్రీన్పై నాన్ స్టాప్గా సాగుతోన్న వారిది. టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, అలానే టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, టీఆర్ఎస్ వర్సెస్ వామపక్షాలు, ఇలా తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ వేడెక్కుతోన్న తీరిది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అవతరించడానికి పవన్ కళ్యాణ్ వ్యూహరచన చేస్తున్నారా? కొమ్ములు తిరిగిన పార్టీలను ఎదుర్కొని నిలబడడానికి కాటమరాయుడు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారా? ఒకవైపు కాదు, రెండు వైపులా చూస్తాను, రెండు వైపులా రాజకీయం చేస్తాను. అత్యంత స్పష్టంగా పవన్ కళ్యాణ్ పంపిన ఈ సంకేతాలు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడిని కాస్తాగా పెంచుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేన పార్టీ స్థాపించిన పవన్ ఆ ఎన్నికల తర్వాత పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టలేదు. 2.5 ఏళ్ల తర్వాత ఫుల్ టైం పాలిటిక్స్ కు జై కొట్టేశారు. దీంతో ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద జనసేన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందన్న దిశగా చర్చ మొదలైంది. ఒకవైపు ఆ డిస్కషన్ సాగుతున్న వేళ తన లక్ష్యం ఆపరేషన్ 2 స్టేట్స్ అని పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చేశారు. జనసేన ఏపీకి మాత్రమే పరిమితం కాదన్న విషయాన్ని పవన్ తో తెలంగాణ సిపిఎం కార్యదర్శి తమ్మినేని భేటీ తేల్చి చెబుతోందని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. దీంతో రెండు రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగే దిశగా ఇకపై కాటమరాయుడు వేసే ఎత్తులు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. అవశేషాంధ్రప్రదేశ్లో టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ ఎపిసోడ్ హాట్ గా సాగుతోంది. 2014 ఎన్నికల్లో బీజేపీ టీడీపీ కూటమికి పవన్ మద్దతు ప్రకటించిన ఆ తర్వాత కాలంలో ఇష్యూ బేస్ గా పోరాటం చేయడానికి ఏమాత్రం వెనకాడలేదు. అమరావతి భూముల విషయం కావచ్చు, ఉద్దానం కిడ్నీ బాధితుల పక్షాన నిలబడ్డం కావచ్చు, ప్రత్యేక హోదా కేంద్రంగా సభలు పెట్టి మరీ టీడీపీ బీజేపీ నేతల్ని విమర్శించడం కావచ్చు. పార్టీ పరంగా క్షేత్రస్థాయి నుంచి ఎలాంటి నిర్మాణం లేకపోయినా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన ఉనికిని చాటుకుంటూ వస్తున్నారు పవన్ కళ్యాణ్. కానీ తెలంగాణ దగ్గరకు వచ్చేసరికి సార్వత్రిక ఎన్నికల తర్వాత నుంచి అలాంటి పరిణామాలు చోటు చేసుకోలేదు. అయితే తాజాగా తెలంగాణ సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పవన్ కళ్యాణ్ తో భేటీ కావడంతో ఇకపై తెలంగాణ గట్టు మీద కూడా జనసేన యాక్టివ్ కాబోతుందన్న సంకేతాలను రాజకీయ వర్గాలు గ్రహించాయి. జనసేనతో కలిసి పనిచేయడంపై రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి ప్రకటించిన మరుసటి రోజే తమ్మినేని వీరభద్రం పవన్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ లో ధర్నా చౌక్ను కాపాడాలంటూ చేసే ధర్నాలో తమ పార్టీ పాల్గొంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మనకి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ని రద్దు చేయడం జరిగింది, దాని దూరంగా సిటీ అవుట్స్కర్ట్స్లో పెట్టడం జరిగిందని ఆయన చెప్పారు. దానికి సంబంధించి మేము తిరిగి ధర్నా చౌక్ మేము రీక్లెయిమ్ చేస్తున్నామని చెప్పి దాన్ని 15న ప్రోగ్రామ్ చేస్తున్నారని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చారు. సో నా జనసేన పార్టీ మద్దతు కూడా అడిగారు. నా ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ధర్నా చేయడానికి ఎవరికైనా హక్కు ఉంటుంది. ఢిల్లీలో జంతర్ మంతర్ కానీ ప్రతి చోట ఎనీ సివిలైజ్డ్ నేషన్లో, డెమోక్రటిక్ నేషన్లో ఒక స్పేస్ అలాట్ చేశారు. అలాంటి స్పేస్ ఈ ఇందిరా పార్క్. శాంతియుతంగా ధర్నా నిర్వహించదలుచుకుంటే అలాంటి దాన్ని కాదని చెప్పి దూరంగా పెట్టడం ఇది ప్రజాస్వామ్యానికి సరైన పద్ధతి కాదని చెప్పి దానికి నేను జనసేన పార్టీ తరఫున మద్దతు తెలుపుతున్నా. ప్రజా సమస్యలపై సిపిఎం పోరాడే విధానాన్ని మెచ్చుకున్న పవన్ కళ్యాణ్ ప్రజా సంఘాలతో కలిసి జనసేన పనిచేస్తుందన్నారు. నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదంటూనే భావ సారూప్యత ఉన్న పార్టీలతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. దీంతో రాబోయే రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వామపక్షాలతో కలిసి జనసేన ముందుకు వెడుతుందా అన్న చర్చ తెరపైకొచ్చింది. అదే సమయంలో ఎన్డీఏకు రామ్, ఎర్ర జెండాకు లాల్ సలాం అన్నట్లుగా ఉన్న పవన్ వైఖరి ప్రత్యామ్నాయ రాజకీయాల కోణంలో జనసేన చుట్టూ డిస్కషన్ నడిచేలా చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బలమైన రాజకీయ పార్టీలున్నాయి. ఇప్పటిదాకా రెండు రాష్ట్రాల్లోనూ ఏ రాజకీయ పార్టీని తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయలేదు. ఒకవైపు జనసేన పార్టీ నిర్మాణ దశలోనే ఉందని చెప్పడానికి ఏమాత్రం మొహమాట పడిన పవన్ కళ్యాణ్, మరోవైపు
ఇక మీదట దూకుడుగా వ్యవహరించబోతున్నానని చెప్పకనే చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో సిపిఎం కేసీఆర్ పాలనపై సమరశంఖం పూరించింది. వామపక్షాలకు దగ్గరవటం అంటే అటు ఏపీలోనూ టీడీపీ ప్రభుత్వానికి దూరంగా జరగడమే అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రధాన పార్టీలకు మిత్రపక్షంగా వ్యవహరించడం వల్ల బలమైన రాజకీయ పార్టీగా జనసేన ఎదగలేదన్నది పవన్ ఉద్దేశంగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగే క్రమంలో బలమైన రాజకీయ పార్టీతో మాత్రమే కాదు, బలమైన ప్రభుత్వంతోనూ సమరం చేయాలి. ఆ దిశగా ఇకపై పవన్ ఎలాంటి వ్యూహాత్మక ఎత్తుగడలకు పదును పెడతారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు దక్షిణ భారతీయుల్ని చిన్నచూపు చూస్తున్నారన్న తన వాయిస్ ను మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. భావోద్వేగ పరంగా జనసేనను భావోద్వేగ పరంగా ఈ ఇష్యూ ప్రజాక్షేత్రానికి దగ్గర చేస్తుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందన్న క్లారిటీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే ఆపరేషన్ 2 స్టేట్స్ కు పదును పెడుతున్నారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో ఇకపై జరిగే రాజకీయం ఎలా ఉండబోతుందన్నది చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లో పొత్తులు ఎంత సహజమో కత్తులు నూరుకోవడం కూడా అంతే సహజం. అయితే స్నేహగీతాలు ఆలపించాలన్నా, సమర శంఖాన్ని పూరించాలన్నా ముందు క్షేత్రస్థాయి నుంచి బలమైన నిర్మాణం ఉండాలి. ఇప్పుడు జనసేన నిర్మాణం మీద ఫోకస్ పెట్టిన పవన్ కళ్యాణ్ ఆ క్రమంలోనే పాత మిత్రులకు వీడ్కోలు కూడా చెప్పబోతున్నారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగే క్రమంలో ఎర్ర జెండాకు పవన్ లాల్ సలాం చెప్పబోతున్నారా? ఈ వ్యూహం పొలిటికల్గా పవన్కు జనసేనకు ఏ మేరకు లబ్ధి చేకూరుస్తుంది? రెండు 2019 ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుంది. ఫుల్ టైం పాలిటిక్స్ పై స్పష్టత ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన ఇది. కానీ రాజకీయంగా జనసేన పరిస్థితి ఏంటి? పార్టీ పుట్టుకతోనే ఎన్డీఏకు మద్దతు ప్రకటించింది. ఆ తర్వాత గత 3 ఏళ్లుగా అటు నరేంద్ర మోదీ పాలన వైపు, ఇటు చంద్రబాబు పాలన వైపు అడపాదడప పవన్ కళ్యాణ్ వేలు చూపించిన జనసేన మాత్రం మిత్ర పార్టీ హోదాలోనే ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా పవన్ ఎదగాలన్నా, ప్రజా సమస్యలపై పోరాటం చేయడం అన్నది పార్టీ కేడర్ కు అలవాటు కావాలన్నా పొలిటికల్ గా యాక్టివ్ కావాలి. ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయమే ప్రజా సమస్యలపై భావ సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పనిచేయడం. భావ సారూప్యత అనగానే సీన్లో ఉన్నది బీజేపీ కాదు, టీడీపీ కాదు, సిపిఎం. సో ఎన్డీఏకు రామ్ రామ్ చెప్పి ఎర్ర జెండాకు లాల్ సలాం చెప్పడం పవన్ వేసే తొలి ఎత్తుగడ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. క్షేత్రస్థాయి నిర్మాణం, బలమైన కేడర్ ఉంటేనే ఎన్నికల్లో విజయం సాధిస్తారన్న రోజులు పోతున్నాయి. బలమైన నేత, ప్రజాక్షేత్రం హృదయాలను గెలుచుకున్న నాయకుడు ఉంటే రాజకీయ సమరంలో గెలవడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే వామపక్షాలకు క్షేత్రస్థాయి నుంచి పార్టీ నిర్మాణం ఉంది, కేడర్ ఉంది. ఇటు పవన్ కళ్యాణ్ చరిష్మా సంగతి చెప్పనక్కర్లేదు. దీంతో జనసేన, వామపక్షాలు కలిసి ముందుకు సాగితే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా పవన్ ఎదిగే అవకాశాలు ఉన్నాయన్న విశ్లేషణలు ఒకవైపు వినిపిస్తున్నాయి. మరోవైపు కేవలం కేడర్ కోసమే వామపక్షాలతో జతకట్టే ప్రయత్నం చేస్తే పెద్దగా ఉపయోగం ఉండదని, ఈ తరహా ఫార్ములాలు నడుస్తున్న రాజకీయాల్లో రాణించడం లేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నారు. ఎంతమందిని కలిపితే అంత మంచిది, దానికి ఏమీ తప్పులేదు. కానీ దానివల్ల మినిమం ఎలక్ట్రల్ స్ట్రెంగ్త్ వస్తుందా, కావలసిన బలం వస్తుందా, అదే ఆలోచించుకోవాలి. మనం ఇప్పుడు చూసేది ఏమిటంటే మాస్ పాలిటిక్స్. కేడర్ లేకపోయినా ప్రజలు ఓట్లు వేయటానికి రెడీగా ఉన్నారు. నిలబడే మనిషి మీద మర్యాద ఉంటే, కేడర్ ఉంటే ఓట్లు తీసుకొచ్చి వేసే రోజులు పోయినాయి. అందువల్ల ఈవేళ పవన్ కళ్యాణ్ ఆలోచన ఆ రకంగా వెళ్తుందంటే ఆయనకి ఇంకొక అభిప్రాయాలు ఉన్నాయి అని మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. అటు ఏపీ, ఇటు తెలంగాణ 2 రాష్ట్రాల్లోనూ పోరుబాటు పట్టడమే జనసేన వ్యూహంగా పవన్ కళ్యాణ్ కదలికలు తేల్చి చెప్పేస్తున్నాయి. కేవలం నాయకుడి జనాకర్షణ మీదే నమ్మకం పెట్టుకుంటే ఫలితం ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్కు స్వీయ అనుభవమే ఉంది. యువరాజ్యం అధ్యక్షుడిగా ప్రజారాజ్యం పరిస్థితి ఏమైందో ప్రత్యక్షంగా పవన్ చూశారు. అన్నయ్య తరహాలో తప్పులు చేయకుండా పార్టీని ముందుకు తీసుకువెళ్లే ఆలోచనలో పవన్ ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. అందుకే తన ఇమేజ్ మీద పూర్తి భారాన్ని వేయకుండా, పూర్తి భరోసాను పెట్టకుండా ప్రజాక్షేత్రానికి దగ్గర కావడానికి పోరుబాటు వైపు చూస్తున్నారు. అందుకు నిదర్శనం వామపక్షాలకు దగ్గర కావడమే అంటున్నారు పరిశీలకులు.
అయితే రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పవన్ కళ్యాణ్ ఎంత గట్టిగా నిలబడి పోరాటం చేస్తారన్న దానిపైనే ఈ వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుందన్నది ఆధారపడి ఉంటుంది. మరోవైపు దక్షిణ భారత్, దక్షిణాది ప్రజలు చిన్నచూపు గురవుతున్నారన్న వాయిస్ ను బిగ్గరగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అటు జనసేనను ఇటు పవన్ కళ్యాణ్ ను ఈ అంశం భావోద్వేగ పరంగా ప్రజాక్షేత్రానికి దగ్గర చేస్తుందా లేక ఇబ్బంది పెడుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ ఇష్యూ కేంద్రంగా వస్తున్న విమర్శలకు పవన్ ఇస్తున్న వివరణల్ని గమనిస్తే రాబోయే రోజుల్లోనూ ఈ అంశంపై పవన్ తప్పక ప్రస్తావిస్తారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తమిళనాడు దశాబ్దాలుగా అక్కడ ద్రవిడ పార్టీలదే హవా. జాతీయ పార్టీలు ఎంత ప్రయత్నించినా తమ ఉనికిని గౌరవనీయమైన స్థానంలో కూడా చాటుకోలేకపోతున్నాయి. కారణం ద్రవిడ ఉద్యమం తాలూకు భావోద్వేగం తమిళలో అంతగా నాటుకుపోవడం. దక్షిణ భారతీయులకు అన్యాయం జరుగుతోందన్న పవన్ వ్యాఖ్యలు కూడా భావోద్వేగ కోణంలో జనసేనకు మేలు చేస్తాయా? ఆ పార్టీని ప్రజాక్షేత్రానికి దగ్గర చేస్తాయా? డిఎంకే అన్నా డిఎంకే, తమిళనాడులో పవరైనా ప్రతిపక్ష స్థానమైనా ఈ రెండు పార్టీలదే. దాదాపు 4 దశాబ్దాల నుంచి ఈ రెండు పార్టీలు తప్ప మరే పార్టీ తమిళనాడులో బలంగా రాజకీయం చేయలేకపోతోంది. ద్రవిడ ఉద్యమం బ్యాక్గ్రౌండ్ నుంచి పుట్టిన పార్టీలు కాబట్టే ఇది సాధ్యమైంది. ఈ తరహా భావోద్వేగం తెలుగు ప్రజల్లో కూడా పుడుతుందా అన్న చర్చ కొత్తగా తెరపైకొస్తోంది. అందుకు కారణం దక్షిణ భారతీయులను చిన్నచూపు చూస్తున్నారంటూ పవన్ పేలుస్తోన్న ట్వీట్స్, మాటల తూటాలు. ఈ అంశం జనసేనకు పవన్ కు పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా అన్నది పక్కన పెడితే పవన్ కేంద్రంగా చర్చ జరిగేలా వివాదాస్పదం మాత్రం అవుతోంది. దక్షిణ భారత్ను కేంద్రం చిన్నచూపు చూస్తోందని గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. దక్షిణ భారతీయులు తమకు బానిసలుగా ఉండాలన్న భావజాలంతోనే కేంద్రంలోని పెద్దలు వ్యవహరిస్తున్నారని నాడు పవన్ కళ్యాణ్ విమర్శించారు. 4 రాష్ట్రాలుగా విభజించాలని యూపీలో బలంగా ఉన్న డిమాండ్ పట్టించుకోకపోవడానికి కారణం అదే అన్నారు. అంటే మీకు ఉత్తరాది ప్రాబల్యం బలంగా ఉండాలి, ఎందుకంటే మిగతా కంట్రీని కంట్రోల్ చేయాలి. దక్షిణాది రాష్ట్రాలు మీకు ఎప్పుడు చిన్న చూపుగా బానిసలుగా ఉండాలి. ఇదేనా మీ ఆలోచన విధానం? నాకైతే అదే కనిపిస్తుంది. ఆ తర్వాత బీజేపీ నేత తరుణ్ విజయ్ జాత్యహంకార వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో మరోసారి స్పందించారు. నల్లగా ఉన్న దక్షిణ భారతీయులిచ్చే ఆదాయం కావాలి కానీ వారి మీద మాత్రం చిన్నచూపు చూస్తారా అని పవన్ ప్రశ్నించారు. దక్షిణ భారత్లోని 5 రాష్ట్రాల కట్టే పన్నులు మొత్తం ఉత్తర భారతదేశం నుంచి వచ్చే పన్నుల కన్నా ఎక్కువంటూ పేర్కొన్న ఓ కథనాన్ని కూడా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత తాజాగా టీటీడీ ఈవోగా సింఘాల్ నియామకాన్ని తప్పుపట్టడంతో మరింత దుమారం రేగింది. పవన్ ట్వీట్ పై టీడీపీ నేతలు ఘాటుగా స్పందించారు. ఐఏఎస్లను ఉత్తరాది దక్షిణాది అంటూ విడదీయడం సబబు కాదన్నారు. అలానే అటు ఐఏఎస్ల సంఘం కూడా పవన్ తీరును విమర్శించింది. అయితే తాను ఉత్తరాది ఆఫీసర్లకు వ్యతిరేకం కాదని, దక్షిణాది వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడ్డాన్నే ప్రశ్నిస్తున్నారని పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు. ఉత్తరాది దక్షిణాది అంటే నాకు ఇన్ఫాక్ట్ నేను ఒక తెలుగు సినిమాలో 2001లో 2020లో ఖుషి అనే సినిమాలో నేను ఏ మేరా జహాన్ అని చెప్పి హిందీ పాట నేను పెట్టాను. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ హిందీ ఆర్ నార్త్ ఇండియా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ గివ్ అస్ ఈక్వల్ ఆపర్చునిటీ. మాకు మీరు ఎంతైతే క్లెయిమ్ చేస్తున్నారో అంతే హక్కు మాకు కూడా ఇవ్వండి, కానీ ప్రాతినిధ్యం మీరే వహిస్తారు, మేము కాదు, మేము సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా దయచేసి దక్షిణాది భారతీయులను చూడకండి అని చెప్పడం నా విధి విధానం తప్ప ఐఎమ్ నాట్ అగేన్స్ట్ నార్త్ ఇండియా ఆర్ హిందీ. అలానే దక్షిణాది సాంస్కృతిక సంఘం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు పవన్ చెప్తున్నారు. దక్షిణ భారత సంస్కృతిపై జరిగే దాడిని తిప్పికొట్టడమే ఈ సంఘం లక్ష్యం. ఈ పరిణామాలన్నీ రాబోయే రోజుల్లోనూ దక్షిణ భారతీయులకు అన్యాయం జరుగుతోందన్న అంశాన్ని పవన్ ప్రముఖంగా ప్రస్తావించనున్నారని తేల్చి చెప్తున్నాయి. దీంతో ఈ ఇష్యూ జనసేనను 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజాక్షేత్రానికి భావోద్వేగ పరంగా దగ్గర చేస్తుందా అన్న చర్చ కూడా ఓవైపు సాగుతోంది. ఇవన్నీ అలా ఉంచితే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగే దిశగా పవన్ అడుగులు వేస్తున్నారు. అతి త్వరలోనే పరుగులు తీయడానికి రెడీ అవుతున్నారు. ఆ క్రమంలో వామపక్షాలతో స్నేహ గీతాలు, పాత మిత్రులతో పోరాటాలు ఎలాగూ తప్పవు. ఈ మొత్తం ఎపిసోడ్లో తనను సమర్థ నాయకుడిగా, జనసేనను బలమైన పార్టీగా పవన్ కళ్యాణ్ ఎలా తయారు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.